సార్ నమస్కారం సార్. సార్ జగన్మోహన్ రెడ్డి గారికి అటు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్. అంటే చంద్రబాబు నాయుడు గారి పైన కేసునైతే కొట్టివేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఎన్ని కేసులు నమోదయ్యాయో, ఎన్ని కేసులు పెట్టించారో మనకు తెలిసింది. ఆయన 50 రోజులకు పైచిలకు కూడా జైల్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత బయటకొచ్చేసారు. ఎలక్షన్స్ వచ్చేసాయి. చీఫ్ మినిస్టర్ అయిపోయారు. అయితే ఇప్పుడు అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళు పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కొట్టేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద షాకింగ్ న్యూస్ గా కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఏ కేసు కొట్టేసింది? మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తాలూకు దుష్టపూరితమైన పరిపాలనకి ఒక పరాకాష్ఠగా ఈ చంద్రబాబు నాయుడు కేసు చెప్పుకోవచ్చు. ఆయన ఇష్టానుసారంగా రాజ్యం వెళ్తూ లక్షలాది కోట్ల రూపాయలు వెనకేసుకొని ఇంకా చంద్రబాబు నాయుడు అంటూ ఉంటే మనకి ప్రతిబంధకంగా ఉంటుంది. అప్పట్లో వాళ్ళు పవన్ కళ్యాణ్ని పెద్ద లీడర్గా అంచనా వేయలేదు. ఏదో సినిమా ఆర్టిస్టు 4 రోజులు వస్తాడు, తర్వాత పోతాడు అనేటువంటి ఆలోచనతో తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు అంటూ ఉంటే రేపటి ఎప్పుడైనా సరే నాయకుడిగా ఎదుగుతాడు. ఆయన తర్వాత మళ్ళీ కొడుకంటారు, లేకపోతే ఆయన ఎవరు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ వస్తారు. తలకాయ నొప్పి చంద్రబాబునే అండి ఆయన లేకుండా చేసినట్టయితే పార్టీ ఉండదు కదా అనేటువంటి ఒక దుష్టబుద్ధితో కుక్కుడు స్టోరీస్ మాట, అంటే వంటకం సాగించినటువంటి నిందలతో కేసు పెట్టారు. ఎవరు మీరు పెట్టారు? చంద్రబాబు నాయుడు మీద, హరికృష్ణ మీద, సాంబశివరావు మీద, తుమ్మల గోపాలకృష్ణ మీద కేసు పెట్టారు. చంద్రబాబు నాయుడు మీద ఏం కేసు పెట్టారు? టీ ఫైబర్ స్కామ్లో, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మొత్తం 114 కోట్ల రూపాయల్ని స్కామ్ చేసినట్టుగా పెట్టాడు. 114 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడని చెప్పే వ్యక్తి ఎవరు? 43,000 కోట్ల స్కామ్లో ఇరుక్కొని 16 మాసాలు జైల్లో ఉండి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. అది మీరు గుర్తుంచుకోవాల్సింది. ఇది 114 కోట్లు. ఈ 114 కోట్లు నిజం కాదని అప్పుడే చెప్పారు. ఈ 114 కోట్లని వాళ్ళు వందలాది కోట్లు మింగేశారు చంద్రబాబు అని ప్రచారం చేశారు, దుమ్మెత్తి పూశారు. 53 రోజులు జైల్లో ఉంచారు. ఒక కామన్ జైలు అంటే ప్రిజనర్ ఏ బ్యారక్లో ఉంటాడో అలాగే ఉంచారన్నమాట. అరే బాబు నాకు వేడి నీళ్ళు కావాలయ్యా, నాకు దోమలు కుడుతున్నాయి, ఒక ఆల్అవుట్లు కావాలి, ఇట్లాంటి ఒక నాకు ఇట్లాంటి స్కిన్ డిసీజ్ ఉంది కనుక నాకు కొన్ని సదుపాయాలు అవసరం అని ఎంత రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా, అంటే నీకే పట్టుమచ్చాలు కావాలా, రంభా ఊరసులు కావాలా, నువ్వు జైల్లో ఉన్నోడు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు జైలు శిక్ష అనుభవించి వచ్చే నష్టం ఏమిటి అని ఈ రోజాలను, పేరు నాన్నలను, కొడాలి నాన్నలు పూసలు కూసారన్నమాట. పరమ దారుణంగా నీచంగా ఆయన్ని హింసించారు. అయితే అప్పుడు మాత్రం దయనీయమైన స్థితి అన్నమాట. ఆ స్థితిలో సహజంగా రాజకీయ నాయకులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఎవరు అంత ఘోరంగా చెయ్యరు. కానీ ఈయన తాలూకు మనస్తత్వం అది. ఆయనకి ఎవరైనా అది కంటకంగా ఉన్నట్టయితే వాడిని లేపేయడం అంటే దారిలో లేకుండా చేయడు. దానికి వేరే అర్థాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. తన దారికి అడ్డొచ్చినట్టయితే అసలు దారిలోనే లేకుండా ఎక్కడో మూలలో కూర్చోబెట్టేస్తాడు అనమాట. అటువంటి పరిస్థితుల్లో ఇది చంద్రబాబు నాయుడు ఇక ఉండడు, చంద్రబాబు నాయుడు పార్టీ ఉండదు అనుకుంటున్న సమయంలో మొత్తానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ కలిశాడు. మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తాలూకు అభిమానులందరూ ఒకటయ్యారు. మాకు లైఫ్ ఇచ్చిందే చంద్రబాబు కనుక చంద్రబాబు జైల్లో ఉంటే మమ్మల్ని పెట్టండి అని చెప్పేసి వాళ్ళు బాహటంగా వాయిస్ ఇచ్చారు. అది చాలా చారిత్రక పరిణామం అన్నమాట. అందువల్ల ఆ కోర్టు కూడా కొంత స్పందించి చంద్రబాబు నాయుడునేమో రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఆ కేసు ఈరోజు హైకోర్టులో తీర్పుకి వచ్చినప్పుడు తెలుసు చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయటకు వస్తాడని తెలుసు.
ఎందుకు బయటకు వస్తాడని తెలుసంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి ఏవో కొన్ని నిందలు వేయాలి కదా. ఇదిగో ఇది చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆ స్కాములకు విడమర్చి చెప్పి ఫైల్ చేసి కేసు వేయాలి. కానీ మేము ఎఫ్ఐఆర్లో మొత్తం డీటెయిల్స్ అన్ని ఇస్తామండి, ముందు కేసు పెట్టేయండి, ముందు అరెస్ట్ చేసేయండి అని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏమైంది? వీళ్ళ ముగ్గురు, ఈయనతో ఉన్న ముగ్గురు కూడా క్లీన్ చిట్తో బయటకు వచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా క్లీన్ చిట్తో బయటకు వచ్చాడు. ఈ 114 కోట్లు నిజంగా పూర్తిగా ఆలోచించినట్టయితే 20 కోట్లు అంటారు. బట్ ఏది కరెక్టో తెలియదు. 20 కోట్ల, 114 కోట్ల, 100 కోట్ల తెలియదు. కానీ మొత్తానికి కడిగిన ముత్యంలో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు కదా. అందుకే ఇప్పుడు సామెత ఉంది కదా, నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగని. ఆ దేవుడు తెలిసినటువంటి సత్యాన్ని ఈరోజు నిరూపించబడింది. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలో బయటకు వచ్చారనమాట. ఇది ఆయన తాలూకు వ్యక్తిగతమైన ప్రతిష్టకు ఒక మచ్చుతనంగా ఉంటుంది. ఈ కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు వీటన్నిటికి కూడా ఒక పరాకాష్ఠకు ఉదాహరణగా ఇది మిగిలిపోతుంది అన్నమాట. ఆయన చెప్తారు కదా ముసలాడు అని. ఆ ముసలాడికి ఎంత పెద్ద శిక్ష వేయొచ్చా? శిక్ష వేస్తే ఏమైంది? అది తిరిగి మీకే బూమరాంగ్ అయింది. ఈరోజు చంద్రబాబు నాయుడిని అభిమానించే వాళ్ళందరూ కూడా పండుగ చేసుకుంటారండి. ఏమీ లేకుండా అకారణంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని పెట్టి ఆయన మీద ఈ విధంగా కేసులు పెట్టి 53 రోజులు చిత్రహింసలు చేసావే, మరి నీకే శిక్ష చేయాలి ఇప్పుడు? అయినా శిక్ష అనిపించారు కదా 53 రోజులు, ఇప్పుడు నీకేదేయాలి అనే ప్రశ్న కూడా ఉంటుంది కదా వాళ్ళకి. అందువల్ల ఏదేమైనప్పుడు కూడా రాజకీయాల్లో కొన్ని విలువలు లేకపోయినట్టయితే పతనం తప్పకుండా ఎదురు చూస్తుందండి. డెఫినెట్గా మన గొయ్యి మనం తీసుకున్నట్టు అవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి జరిగింది ఈరోజు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.